డ్రీమ్ గర్ల్స్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పే సత్యం ఏంటి సార్? నగ్న సత్యం చెప్పండి సార్, మాకు కళ్ళు తెరవాలి. డ్రీమ్ గర్ల్ అన్నప్పుడు నువ్వు పర్స్యూ చేసుకోవడానికి, ఆ డ్రీమ్ ని పర్స్యూ చేసుకోవడానికి కూడా నువ్వు కష్టపడాలి. అలా కష్టపడి చాలా మంది గెలుచుకొని వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈరోజు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ అంతవరకు రాలేని వాళ్ళు ఉన్నారు. కాలం ఏదో రకంగా విడదీసిన వాళ్ళు ఉన్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వు నిజంగా ఆ అమ్మాయిని అంత ఇష్టపడితే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ అమ్మాయి నువ్వు దక్కించుకోవాలి. షీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ మీ టు బీ ఇన్ లైఫ్ అని ఉంటే గనక యూ హావ్ టు వర్క్ ఫర్ ఇట్. డిజైరబుల్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకుందాం ఆ అమ్మాయిలో, ఏదో ఒకటి విచ్ ఈస్ వెరీ అన్యూజువల్ దెన్ అదర్ పీపుల్. అందంగా కనబడడము, బాగా మాట్లాడడము, ఒక కైండ్ ఆఫ్ ఆరా ఆమెకు ఉండడము. ఇప్పుడు అది ఆమె లక్షణాలు. ఆమె నిన్నెందుకు కోరుకోవాలి? నీకు కావాల్సిన ఆమె దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఆమెను కోరుకోండి. ఆమె నిన్నెందుకు కోరుకోవాలి? ట్రూ, నువ్వు అలా తయారవ్వాలి. తయారైనప్పుడు ఏంటంటే ఇట్స్ అ వెరీ మ్యూచువల్ థింగ్ అవుతుంది. అదే నేను చెప్తా, డ్రీమ్ గర్ల్స్ లో డ్రీమ్ ని తీసేసేయండి. ద గర్ల్ విల్ బి యువర్స్ ఇఫ్ యూ వర్క్ ఫర్ ఇట్.